ప్రార్థన మనం ఇంక మనకి ఏది ఇది లేదు అన్నప్పుడు లాస్ట్లో మనం ప్రార్థిస్తాము అట్లా అని అంటారు కదా, అది దైవత్వానికి ఎట్లా తీసుకొని పోతుంది? అంటే అది మనం ప్రతిదానికి ప్రార్థిస్తూనే ఉంటాం కదా, ప్రతి పనికి ప్రార్థిస్తాం కదా. నువ్వు సరిగ్గా వినలే. ప్రార్థన అనేటువంటిది అనవసరంగా ప్రార్థన చేస్తా అంటారు, సరిగ్గా ప్రార్థన ఎవరు చేయడం లేదు. హృదయంలో నుంచి రావాల ప్రార్థన, అది హృదయంలో నుంచి వచ్చినప్పుడే సక్సెస్ అవుతుంది. అది ఎప్పుడు వస్తుంది? ద్రౌపదికి లాస్ట్ ముడి పోతుంది అనగా కృష్ణ అనింది అంటే ఎక్కడ దిక్కు లేనప్పుడు అప్పుడు వానికి ఆటోమేటిక్గా పుడుతుంది అని చెప్పిన. కాబట్టి ప్రార్థన అనేటువంటిది, పూజ అనేటువంటిది హృదయపూర్వకంగా ఎవరు చేయడం లేదు, కాబట్టి అంతా ఫెయిల్ అవుతుంది. ఆ లాస్ట్ ఫైనల్లో మనం ప్రార్థించినప్పుడు మాత్రమే అది జ్ఞానానికి దారితీస్తుంది అంటారా? అంటే ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదన్నప్పుడు. ఇప్పుడు మనము సాధన ఏమని చేస్తా ఉంటాం? సాధనలో మనం దైవత్వం పొందినామా? దైవత్వం కోసమే కదా సాధన చేస్తా ఉండేది. అంటే ఎలా చెయ్యాలనో అలా చెయ్యడం లేదు. ఏదైనా అంతే, పూజ ఎలా చేయాలనో అలా చేయడం లేదు, ప్రార్థన అంతే ఎలా చేయాలో అలా చేయడం లేదు. చేస్తే అన్నిసార్లు మొత్తుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అరుణాచలాన్ని ఒక్కసారి స్మరిస్తే మోక్షం అన్నాడు. ఆ ఒక్కసారి అనడానికి 1,00,000 సార్లు అన్నా కూడా ఒకసారి అన్నంత ఈక్వల్ 1,00,000 సార్లు అది లేదు. అంటే ఎక్కడెక్కడికో పోతుంది నీ మనస్సు, నిష్ప్రయోజనం అయిపోతుంది అని అర్థం. ఒక్కసారి స్మరిస్తే నీకు మోక్షం అంటే మరి ఇన్నిసార్లు నేను స్మరిస్తున్నానే అంటున్నారు. హృదయంలో నుంచి రాలేదు, అది సహజంగా రావడం లేదు. అందువల్ల స్పష్టంగా రావాలి, హృదయంలో నుంచి రావాలి. ఎందుకంటే ప్రార్థన అనే దానికి అర్థం లేదు. అర్థం అనేది ఏంటండి? ప్రార్థన అంటే ప్రార్థించడం. ప్రార్థించడం అనేటువంటిదే ప్రార్థన కిందకి వస్తుంది. ఆ ప్రార్థించడం అనేటువంటిది సరిగా లేదు అని చెప్తున్నా. సరిగా ప్రార్థించడం లేదు. అందువల్ల అక్కడి నుంచి మనకు సహకారం లభించడం లేదు. ప్రార్థనకు ఆర్తికి డిఫరెన్స్ ఏముంది? సంతోషానికి ఏడుపుకు ఏం తేడా ఉంది? తేడా ఉందా లేదా? ప్రార్థన అంటే మనస్సు ఎక్కడికో పోతాదంటే ఆ ప్రార్థన ఎట్లుంటుంది? నీకు తృప్తిని శాంతిని ఇస్తూ ప్రార్థన చేస్తే ఇది ఎట్లుంటుంది చూడు, నీకే తెలుస్తుంది. అదంతా వేస్ట్ అని నీకే తెలుస్తూ ఉంది. మరి ప్రార్థనే కదా, అది ప్రార్థనే ఇది ప్రార్థనే. కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను మనిషి హృదయంలో నుంచి రావడం లేదు ఎవరికి. అది చాలా కష్టం. హృదయంలో నుంచి వచ్చిందంటే అది దైవానుగ్రహం ఉన్నవానికి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకు రాదు. గొంతులో నుంచి, తలకాయలో నుంచి, ఆలోచనలలో నుంచి లోపల ఒక పెద్ద పెట్టె ఉంది, అది రెండింటిపై ఉంటుంది. దాంట్లో నుంచి అన్నీ బయలుదేరుతూ ఉంటాయి. ఈయనకి ఏ పెట్టె ఉండదు, వస్తూ ఉంటాయి. అందువల్ల ఇది వినడానికి చాలా సులభం, అర్థం చేసుకోవడానికి అంతకంటే సులభం. కానీ బయటికి పోతానే అది ఏందో, ఏం చెప్పినాడో నేను ఏం తిన్నాను, ఎందుకు వచ్చింది మళ్ళీ బాగా విన్నావేను అంటే మనసు వినింది. నిన్ననే ఉండింది నాకు అది. ఏది? ప్రార్థించడం అంటే అంటే అది దైవత్వానికి ఎట్లా తీసుకొని పోతుంది అనేది. నువ్వు వినింటే అర్థమైంది, వినింటే నిన్న కరెక్ట్గా అర్థమైండు, నువ్వు వినలే. అంత సిచ్యుయేషన్ ఎవరికి రాదు కదా సార్. ఏది? ఇప్పుడు
ద్రౌపదికి వచ్చినట్లు అట్లా అందుకయ్యమ్మా ఎవరికి సాధ్యం కావడం లేదంటండేది. వాళ్ళలో నువ్వు ఒకదానివి. ఎప్పుడు వస్తుంది చెప్పు. అంటే అన్ని మనం సాల్వ్ చేసుకోగలము అని మనకి ఉంటుంది అని అనిపిస్తుంది, అందుకే రాదా? ఏదైనా కూడా మనం సాల్వ్ చేసుకోగలము. ఇప్పుడు నువ్వు మాట్లాడుతాండేది మనసుతో మాట్లాడుతాడు, హృదయంతో మాట్లాడడం లేదు. మళ్ళీ హృదయంతో మాట్లాడితే నీకు అర్థమవుతుంది. హృదయంతో మాట్లాడడం అనేటువంటిది దయా, కరుణ, ప్రేమ, అహింస, శాంతి, సత్యము ఈ గుణాలలో ఉంది. అది ఊరికెళ్ళ అంత సులభంగా లేదు. అది లోపల నుంచి రావాలంటే ఇప్పుడు నీ కొడుకుతో మాట్లాడిన విధంగా పరాయంతో నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. ఎందుకు? తేడా ఉంది ఆడ. వీనికి అది లేదు. హృదయం అన్నవానికి అది ఉండదు. అందరితో, శత్రువుతోనైనా, మిత్రునితోనైనా, కుమారునితోనైనా, బంధువుతోనైనా అందరితో సమానంగా మాట్లాడతాడు. డిఫరెన్స్ ఉండదు అక్కడ. కాబట్టి వాని ప్రేమను, వాని యొక్క సాధనను, వాని శక్తిని సమానంగా ప్రసారం చేస్తాడు వాడు. ప్రసారం అవుతుంది వానికి. ఇప్పుడు దాన్ని అనుభవం లేని వాళ్ళకు వాంతో ఎట్లా మాట్లాడాలా ఆలోచన చేసి, వాంతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాడిని ఒప్పించి మెప్పిస్తారు. అది వానికి దైవత్వం రాదు, నీకు దైవత్వం రాదు. వానికి సంతోషం లేదు, నీకు సంతోషం లేదు. ఆ మాటలన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇది ఒక పద్ధతి. ఇలా ఉండాలి, అలా ఉండాలనేకి పెళ్ళి అయిపోతానే నువ్వు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు చెప్పినట్లే మొగుడినాలా. చూసుకో, నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడే కానీ నీ మొగుడు నువ్వు చెప్పినట్లే నిదట్లు చూసుకో. వీలైతే కడగాకపోయే కూడా ఆలోచన చేయి. ఇది బోధన. పెళ్ళైతానే మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పినాడు కాబట్టి వాళ్ళ మాట నేను వింటా. ఇను ఏమైపోయా, నీ సంసారం ఏమైపోయా. కాబట్టి ఈ రకంగా వ్యవహారం జరుగుతుందమ్మా. అది ప్రేమే. ఆమె దృష్టిలో అది ప్రేమే. బిడ్డ మీద ప్రేమతో ఆ సలహా చెప్తాను. కానీ నువ్వు జీవితం అంతా పెళ్ళైనాక అక్కడుంటావా, ఇక్కడ ఉంటావా? ఇక్కడ ఉంటావు కదా. కాబట్టి ఇక్కడ ఎలా నేను జీవితం అంతా గడపాలనేటువంటిది ఆ విద్య నీ జీవితంలో, నీ సంసారంలో నువ్వే తెలుసుకుంటావు. అది ఒకటి చెప్పేది కాదు, చెప్పి నేర్పించేది కాదు. అది ఆ రకంగా ఉంటుందన్నమాట. మనసు యొక్క తత్వము మనకు ఏది ఇష్టమో, ఎలా చెప్పాలనో, ఎలా మెప్పించాలనో ఆ రకంగానే వ్యవహారం జరుగుతూ ఉంటుంది. హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఆత్మీయంగా, అనురాగంగా మనకు మాట్లాడేది తెలియదు. ఎందుకంటే లోపల మన మనసు ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది. ఎక్కడెక్కడో పోతూ ఉండే మనస్సు ఒక స్పష్టత ఎట్లా వస్తుంది దానికి? ఎక్కడో పోతూ ఉందంటే అది కావాలనే పోతుంది, చూడాలనే పోతూ ఉంది, జరిపించుకోవాలనేది పోతూ ఉంది. ఇక్కడ ఏంది నీకు జరిగేకి, చేసుకునేకి? కాబట్టి అదే వినడమే రాదు అని చెప్పినది. వినడమే తెలియదు అన్నాడు వశిష్ఠుడు. అదే ఫస్ట్ వాక్యం శ్రీరామచంద్రుడికి చెప్పినది.
వేదాంతం మొదలు పెట్టేటప్పుడు గురుబోధ నీ వల్ల నాకు సాధ్యం అని చెప్తే విశ్వామిత్రుడిని గురువుగా స్వీకరించేకి సిద్ధమైనారు. కానీ విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, నాకంటే వశిష్ఠ మహర్షుల వారు ఆయన ద్వారా మీరు బోధ చెప్పించుకోండి అని చెప్పినాడు. విశ్వామిత్రుడు మీద వేసుకోలే. ఎందుకు వేసుకోలే? ఆడ స్పష్టత అనేది విశ్వామిత్రునిలో ఈ యొక్క క్షత్రియ గుణాలు ఉన్నాయి. వశిష్ఠునిలో ఆ లక్షణాలు లేవు. అందువల్ల ఈ వశిష్ఠుని కుమారుల్ని 100 మందిని చంపినా కూడా విశ్వామిత్రుడు చంపినాడు. కన్నీటి చుక్క కూడా నీళ్లు రాలే వశిష్ఠునికి. అంటే మనసు లేదా? కానీ శపించే శక్తి లేదా? కాబట్టి అంతటి దయా కరుణ ప్రేమ గలవాడన్నమాట వశిష్ఠుడు. అదే విష్ణువును కాలుతుంది అంతే భృగు మహర్షి సహించినాడు. కాబట్టి ఆయన సహన గుణము ఉంది. ఈ త్రిమూర్తులలో ఆయనే గొప్పవాడు కాబట్టి మనం హవిస్సులన్నీ ఆయనకే సమర్పించాలా అని చెప్పి దేవతలంతా నిర్ణయించుకున్నారు, మహర్షులు నిర్ణయించుకున్నారు. కాబట్టి మనిషిలో ఉండాల్సినటువంటి గుణాలు లేవండి. అవి పూర్వకాలం ఆ గుణాల కోసమే బతికినారు. ఆ గుణాలను పెంపొందించుకోవడానికి జీవితాన్ని అంకితం చేసినారు. ఇప్పుడు ఏ గుణం ఉన్నా దాన్ని నాశనం చేసుకుంటే తయారైనారు. ఏ గుణం కూడా ఎవరికి మంచివి లేవు. అట్లక పట్టుకుంది అన్నమాట ఇప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిది. ఇప్పుడు ఉండేటువంటి వాతావరణము, ఈ నాగరికత, ఇది ఎక్కడికి దారి తీస్తూ ఉందంటే అంత పతనానికే దారి తీస్తూ ఉంది. ఎవరికి సుఖం లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే 199 మంది డబ్బు వ్యామోహముతో గిలగిల కొట్టుకొని చస్తాండారు. నీ ఇష్టం వచ్చిన అడుగు, డబ్బు కోసమే బతుకుతున్నాడు. ఒకవేళ డబ్బు కోసం బ్రతకడం లేదు అంటే ఇంకా వానింత పనికిమాలిన వాడు లేనే లేడు ప్రపంచంలో. అట్లా తయారవుతుంది. అంటే అరుణాచలంలో రాళ్ళను పూజిస్తాండారు. మేమే ఎన్నో రాళ్ళు తీసుకొచ్చి గున్నాదులు వేస్తాండాము, ఇంట్లో పెట్టుకున్నాము. అంటే ఆ రకంగా చేస్తూ పోతే ఒక్కొక్కరే తీసుకుపోయినా కొన్ని 100 సంవత్సరాలకి అసలు కొండే లేకుండా పోతాయి. కాబట్టి వాస్తవంగా అమ్మా చెప్పాలంటే నేను మనిషినా పశువునా ముందు అది చూసుకోండి. ఇంత దూరం ఎందుకు? మనలో ఏ లక్షణాలు ఉన్నాయి? మనం మనుషులమని అనుకుంటాను. మనసులకు మనిషి అంటే మనిషి అనుకోవడానికి మానవత్వం ఉండాలి. మానవత్వం మనలో ఉందే. రాక్షసత్వం ఉంది. రాక్షసత్వం అనేటువంటిది మనసు ఇష్టానుసారం వెళ్ళడము, దాని ప్రకారమే మన జీవితాన్ని నడిపించుకోవడము, దానికి లొంగిపోవడము, దానికి దాసులమై బ్రతకడం అనేటువంటిది, ఇవంతా కూడాను రాక్షసత్వం, మానవత్వం కాదు. అది మానవత్వం అంటే మనిషిగా బ్రతకాలి. మనిషిగా బ్రతకడం అంటే జంతువులు, రాక్షసులు ఇతరులను హింసించేవి బతుకుతాండే. మనము ఒకరిని హింసించి హింస గుణం అనేది ఉందంటే మనకు, జంతువుకు, రాక్షసునికి ఏం తేడా ఉంది చెప్పు మరి. కాబట్టి ముందు పశుత్వం నుంచి మానవత్వానికి రా, మానవత్వం నుంచి దైవత్వం, దైవత్వం నుంచి ఋషిత్వం, ఋషిత్వం నుంచి
ఫైనల్ నీవే దేవునివి. ఈ స్టెప్స్ ఉన్నాయి. నాకు చేత కాదబ్బా, మోసం చేయడం చేత కదా, సులభంగా చేస్తా. ఒకరిని నొప్పి పెట్టడం సులభంగా నొప్పి పెడతా. ఒకరిని సంతోషాన్ని ఇవ్వడం నా చేత కాదు, నా చేత కాదు. అంటే మంచి అనేటువంటిది నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అన్నిటినీ తీర్చిదిద్దుతుంది. వాడు కష్టము, నష్టము, బాధ, భయం అనేటువంటివి వానిలో అసలే ఉండవు. ఎవరైతే ఇల్లీగల్గా ఎలా ఉండాలనో అలా ఉండకుండా ఇష్టానుసారం బ్రతికేవాడు వాడు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. వానికి వాడు సమస్య, వాడు ఇతరులకు సమస్య, అంతే. కాబట్టి నీకు సంతోషం లేదు, ఇతరులకు సంతోషం ఉండదు. నిన్న పోయినప్పుడు కూడా నేను చెప్పిన, కుటుంబం బాగుపడాలంటే, నా సుఖం కోసం నేను బ్రతికినానంటే నేను నాశనమైనట్లే, కుటుంబం నాశనమైనట్లే. ఎందుకు నాశనమవుతుంది అని అంటే, నా సుఖం నేను కోరుకున్నప్పుడు నా దృష్టి అంటే నేను సుఖపడడానికి కావాల్సిన దాన్ని మాత్రమే ఆలోచిస్తా. దాన్ని, భార్యను, పిల్లలను, ఇంటిని అన్నిటినీ నేను వాడుకుంటాడా నా సుఖం కోసం, అన్నిటినీ వాడుకుంటాడా నా సుఖం కోసం. కానీ నాకు సుఖం ఉంటుందే? ఇంతమందికి నేను నష్టపెట్టి కష్టపెట్టి నేను సుఖపడాలని నేను ఒక్కడిని నా దృష్టి పెట్టుకున్నప్పుడు జీవితంలో అటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో సుఖంగా ఉండలేడు. అందుకోసమే నీ సుఖాన్ని నువ్వు కోరుకోవద్దు, నీ సుఖాన్ని నువ్వు కోరుకోవద్దు. అందరూ బాగుపడతారు. అంటే నీ సుఖాన్ని నువ్వు కోరుకోనప్పుడు నీకు దగ్గర ఉన్న వాళ్ళందరి సుఖాన్ని నువ్వు కోరుకున్నప్పుడు నువ్వు పెరిగిపోతూ ఉంటావు లోపల. ఆటోమేటిక్గా నీ సుఖం అనేటువంటిది పెరిగిపోతూ వస్తుంది. అది కోరుకొని అదే పనిగా నా కోసం నేను జీవించాలన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాదు. అదే 10 మంది కోసం సుఖం కోసం నువ్వు బతికినావు అనుకో, వాళ్ళందరి సుఖం కంటే నీ సుఖం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది, ఒకడు మా వీధిలోనే ఏ 15-20 ఏళ్ళు అవుతుంది, అడ్రస్సే లేదు, వేరే ఫారెన్లో చదువుతున్నాడు. అక్కడే మంచి ఉద్యోగం వచ్చింది, అక్కడే వివాహం చేసుకున్నాడు. రాక ఊరికి వచ్చినాడు. వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. ఏమంటే వాని దృష్టిలో వీధిలో ఉండేటువంటి వాళ్ళు అనాగరికులు, సభ్యత సంస్కారం లేని వాళ్ళు. నేను పలానా దేశంలో ఉండి నా దర్జా నా హోదా ఏంటి? బయటకు వస్తే పొల్యూషన్, మాటలు పొల్యూషన్, వాతావరణం పొల్యూషన్ అని అంటే అది వాడు ఏం గెర్ర గీసుకున్నాడో ఆ పరిధిలోనే వాని జీవితం కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడాను ఒక రౌండ్ గీసుకున్నాడు, దాంట్లోనే తిరుగుతూ ఉంటాడు, బయటికి రాడు. బయటికి రావాలంటే విశాల హృదయం కావాలి. ఆ విశాల హృదయం అనేటువంటిది నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తూ పోతే ఎట్టి పరిస్థితుల్లో విశాల హృదయం రాదు. ఎంతసేపు ఉన్నా నీకు ఇష్టమైన దాన్నే నువ్వు కౌగలించుకుంటావు, నీ ఇష్టమైన దాన్నే అభినందిస్తావు, అదే కోరుకుంటావు. అదే విశాల హృదయం ఉంటే ప్రపంచాన్నే కౌగలించుకుంటాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ ప్రేమను పంచుతాడు. కాబట్టి ఇది ఎక్కడ అది ఎక్కడ?
మరి వీడు దైవత్వం కావాలంటున్నాడు, వాడు దైవత్వం కావాలంటున్నాడు. వీడు ఏడ్చినంత వాడు ఏడవాడు, ఏ దానికోసం ఏడవాడు. నీకు ఏడుపు లేకుండా పోదు. చివరికి నవ్వు అంటే ఎలాంటిదో తెలియదు. అంతా మన మనస్తత్వం మీద ఆధారపడింది. ఇది జ్ఞానం కలిగితే అసలు మనసును చూస్తామన్నా లేదమ్మా. నువ్వు ఆలోచన చేస్తామన్నా ఏది పుట్టదు. ఇంకా నీ కష్టాలు సమస్యలు అనేది ఏంటి ఉంటాయి? లేవు. లేనిది ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. దానికోసం నిన్న స్పష్టంగా చెప్పిన, రోడ్డు వంకర హెచ్చుతగ్గులుంది. కన్ను మూసుకొని చూసిన రోడ్డును, లోపల హెచ్చుతగ్గులు ఎట్లుంటాయి? బయట హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది, లోపల హెచ్చుతగ్గులు ఎట్లుంటాయి రోడ్డుకు? కానీ హెచ్చుతగ్గులు ఉన్నట్లు లోపల కూడా మనకు కనపడుతుంది. అప్పుడు దాని మీదనే దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే హెచ్చుతగ్గులు లేకుండా పోయి క్రమేణా అదే అదృశ్యమయ్యేంత వరకు చూడగలగాలి. అప్పుడు నీకు మాయా భ్రాంతి అనేటువంటిది ఆ తక్షణం నుంచి నీకు ఆ జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు నువ్వు దేన్ని చూసినా కూడాను ఇది మాయే, సత్యం లేదనేటువంటిది ప్రతి దాని విషయంలో నీకు స్పష్టమైతే పోతుంది. అది ఏవి నిన్నేం చేయలేవు. ఆ స్థాయిని అందుకుంటే చాలు. నువ్వు చూస్తుండగానే ఏదైనా సరే, ఇప్పుడు కళ్ళు మూసుకున్నావు, కిటికీ కనబడతా ఉంది, కిటికీనే చూస్తూ ఉండు. వేరే మనసు పక్కకు పోయిందంటే నువ్వు చూడలేవు. చూస్తూనే ఉండాలి అట్లే. చివరికి ఆ కిటికీ అనేటువంటిది కరిగిపోయి ఏం లేకుండా అదృశ్యమైపోతుంది. అప్పుడు అదృశ్యమైపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే కిటికీ ఉన్నా కూడా అది లోపల లేదు కాబట్టి అది లేనట్లే, లోపల ఉండదు ఇంకా. కాబట్టి లోపల ఉండకుండా చేసుకోవడమే మన సాధన. బయటివి బయటనే ఉంటే ఏ గొడవ లేదు. బయటివి లోపలికి వచ్చినందువల్ల ఇప్పుడు సమస్య జీవితం. ఇంక ఇది బయటిది లోపలికి వచ్చి రావడమే సమస్యనా? ఇంకా జరిగిపోయింది. నా పిల్లప్పుడు ఎట్లా సాకినారనుకున్నావు? నెయ్యితో గారెలు, కోరిన తిండి పెట్టినారు, అంత ముద్దుగా ప్రేమగా పెంచినారు. ఇప్పుడు మీరు చెప్తా ఉండరు మానవత్వము ఉండల్లా, అది అందరికీ సమానంగా పంచబడుతుంది అని. ఓ గుక్కెడు లక్షల మందికి ఎక్కడ సరిపోతుంది? ఏది గుక్కెడు అమృతము లక్షల మందికి ఎక్కడ సరిపోతుంది ఏంటని అంటే, ఏ ఒక్కరిలోనూ ఉండే మానవత్వము అందరికీ ఏడర్థమవుతుంది? ఎక్కడ ఆ మనగడకు సాగించేకి ఎట్లా సరిపోతుంది? ఇది ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని సంవత్సరాలు జీవించినా అర్థమయ్యేది మాత్రం కాదు. అర్థమయ్యేది కాదు. అర్థం చేసుకోవాలనేది దేవునికి లేదు. నువ్వు దేవతవు. నువ్వు దేవత అనేది నిజం. నేను అర్థం చేసుకోవాలనేది దేవతకుందే?
అంతే ఆడ. ఎందుకంటే చివరికి దేవుడు కావాల. ప్రతి ఒక్కరు కూడాను సాధన అనేటువంటిది ఎందుకుంది అంటే చివరికి తాను దైవమవుతాడు. దైవమైనప్పుడు శరీరం లేదు, మనస్సు లేదు, ప్రపంచము లేదు. మరిది ఎట్లా లేదు అని అంటే నువ్వు మనిషిగా ఉన్నప్పుడు ఎట్లా అనేటువంటిది ఉంది, నువ్వు దైవమైనప్పుడు ఉందా? అందువల్ల ఇది మామూలే. ఇప్పుడు నువ్వు చెప్తే ఒకరికి వస్తే ఇంతమంది లక్షల మంది ఉండరు కదా అని. కానీ ఒకడు తరిస్తే లక్షల మంది తరించే అవకాశం ఉంది. ఎందుకంటే వానికి మరణం లేదా, వాని యొక్క శక్తి విస్తృతంగా పనిచేస్తుంది, సర్వత్రా వ్యాప్తం అవుతుంది. ఎగ్జాంపుల్, బుడగ. నదిలో బుడగ ఉంది, నదిలో నుంచే పుట్టింది, నదిలో కలిసిపోతుంది. కలిసిపోవడం అంటే మొత్తం సముద్రం అంతా వ్యాపించినట్లేదు. కాబట్టి నీ వ్యక్తిత్వం అనేటువంటిది, నీ అహంకారం అనేటువంటిది ఎప్పుడైతే నశిస్తుందో నీవు సర్వవ్యాప్తం అయిపోతావు. ఆ సర్వవ్యాప్తం అయినప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రవేశిస్తుంది. అది మనకు తెలియదు. ఆ ప్రవేశిస్తుంది అని చెప్తున్నాడే అతనికి కూడా తెలియదు. అది అంతే, తెలుసుకునేది కాదు, అది వ్యాప్తం అవుతుంది అంతే. కాబట్టి ఇది మనసుకు బుద్ధికి సంబంధించింది కాదు. దాన్ని లేకుండా చేసుకోవడానికే ఈ సత్సంగాలు, ఈ ప్రయత్నాలు. అంతేకాని బుద్ధికి పని పెట్టడం అనేటువంటిది మాత్రం దీంట్లో చెల్లదు. ఎందుకంటే ఇది పిచ్చోడు, అమాయకుడు, వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది. తెలివిన వాళ్ళకి అర్థం కాదు. అమాయకుడు అంటే వాడు ఏం మాట్లాడతాడో అది మోసం తెలియదు, కుట్రలు తెలియవు, ఇతరులకు హాని చేసేది తెలియదు. అటువంటి వాడు అమాయకుడు. మామూలుగా అనుకునేది అమాయకుడు అంటే మాయ లేనివాడు. అటువంటి వాళ్ళకి ఇది అద్భుతంగా సాధ్యమవుతుంది. ప్రతిదానికి దాన్ని చింతన చేసి ఏది నిర్ణయం చేసుకోకుండా అది కరెక్టా ఇది కరెక్టా అనేటువంటిది ఎవరికైతే ఇది పుడుతుందో ఇంకా ఆ పుండు అట్లే పెరుగుతూ ఉంటుంది. సమానత్వం రాదు అక్కడ. అందువల్ల ఒక్కటే గుర్తు, నేను దైవము అనుకో అంతే. ఇంకా నీలో ఏముండాయో అవి పనిచేసినాయంటే నేను మనిషిని, ఇంకా పనిచేసినాయనుకో నేను పశువును అంతే. దైవం ఎలా ఉండాలనో అది దృష్టిలో పెట్టుకోండి. వీలైనంత వరకు ఎదగండి. ఆ ఎదుగుతూ 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 నీలో ఉండేటివన్నీ రాలిపోవాలి. అప్పుడు దైవత్వం అనేటువంటిది నువ్వు అందుకుంటే అప్పుడు ఇంకా రెండవది లేదు. ఆ స్థాయిని ఎదగడానికి మనలో ఉండేటివన్నీ మార్పు రావాలి కదా. ఈ మనస్తత్వంతో పోలేరు కదా ఎవరైనా. ఈ మనస్తత్వంతో నువ్వే అంటున్నావు నేనెట్లా దైవం అవుతా అని. వాస్తవంగా నువ్వు దైవమే, నేనెట్లయితానని వాదిస్తావు నువ్వు. మరి అదే మహనీయులు ఇప్పుడు ఆనాటి రామకృష్ణుడే ఈనాడు రామకృష్ణుడని రామకృష్ణ పరమహంస చెప్పా. సత్యసాయి ఆనాటి రాముడు ఆనాటి కృష్ణుడే ఈనాడు సత్యసాయి కృష్ణుడు అంటున్నాడు ఆయన. ఏం స్వామి నువ్వు మనిషికి కనపడుతుండవు అంటే, నాయన నేను రాముని అని చెప్పిన, నువ్వు రామునివి, నువ్వు తెలుసుకోవాలా నేను తెలుసుకున్నా. నాకు అనుభవంలోకి వెళ్ళిపోయినా, నీకు అనుభవంలో లేవు. నీకు నాకు అదే తేడా. నన్ను మనిషినంటే నాకు నచ్చదు, ఎందుకంటే నేను మనిషిని కాదు. దైవ స్వరూపంగా నన్ను చూస్తాంటారు, నేను దైవాన్నే. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, ఎల్లకాలము ఈ గొర్రెలలో కలిసి పులిపోతుంది, గొర్రె మాదిరి అడిచేది అది అలవాటు చేసుకుంది.
నువ్వు పులివని ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాలే, ఆ అరుపు మానుకోలే. కాబట్టి పులి గొర్రె అయింది. ఇప్పుడు మన పరిస్థితి అంతే. మనలో ఉండే దైవత్వాన్ని కోల్పోయి ఇప్పుడు మనము మానవులము అని అనుకుంటున్నాం. నువ్వు కాదురా నాయన అని పెద్దలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా మనకు తెలివి రావడం లేదు. మరి తెలివి ఉంది, ఇవన్నీ ఏం 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 పని చేస్తా చెప్పు. ఎందుకంటే గాఢంగా నిద్రపోయినప్పుడు నీ తెలివి నీ బతుకు ఏమైంది అంతే. ఒక కథ ఎందుకు? గాఢంగా నిద్రపోయినప్పుడు నీ పరిస్థితి చెప్పు ముందు. భగవంతుడు అదొక్కటి నిదర్శనం ఇచ్చినాడు మనకు జీవితంలో. ఒరే, గాఢ నిద్రలో అన్నీ పోతాండాయి. పుట్టకముందు అదే, తర్వాత అదే, ఇప్పుడు అదే. నువ్వు నమ్ముకోవద్దురా నాయన నీ మనస్సును, నీ జీవితాన్ని అని వాళ్ళు చెప్తున్నారు. మనము మనస్సు ఉంది కాబట్టి నువ్వు చెప్పేదంతా నేను ఎందుకు వినాలా? వినేకిలేమే, మాకేం తెలియదా? ఒకవేళ నీ మాట వింటే మేము చెడిపోము. ఎట్లా బతకాలా చెప్పు అంటే, మనలో ఉండేటువంటి మనస్తత్వాన్ని మనం వదలకుండా వాళ్ళను నిందిస్తాం. వాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లుంది, వాళ్ళ మనస్తత్వం ఎట్లుంది, మరి వాళ్ళ మాదిరి ఎదగాలి అంటే కోతొచ్చి మీద పడితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలా, ఎలా దూరం చేయాలని రాళ్లతో ఉన్న కట్టెలు కానీ వాడతాం మనం. వాళ్ళు హక్కును చేర్చుకుంటున్నారు. వాళ్ళు మనుషులే, మన మనుషులమే. మరి వాళ్ళ దగ్గర ఎందుకు అవి తన యొక్క స్వరూపాన్ని మర్చిపోతూ ఉంటాయి. పులి, సింహము, రామతీర్థ అడవులలో బయలుదేరిపోతాడు. ఏం లేదు, ఓం 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 అనుకుంటూ పోతాడు ఆయన. ఓంకారమే ఆయన జపం, నిరంతరము ఓంకారమే. అట్లా జపిస్తూ అడవిలో తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడన్నా అలసిపోతే గుండు మీద కూర్చుంటాడు, ఓంకారాన్నే జపిస్తూ ఉంటాడు. చుట్టూ జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు. అవి చుట్టూ ఉన్నా కూడా ఈ యొక్క సాధుత్వం వల్ల చుట్టూ ఉన్నటువంటి అన్నీ కూడాను ప్రశాంతమైపోతాయి అన్నమాట. అంటే ఆయనలో అంతటి శాంతి, సమానత్వం ఉంది కాబట్టి ఆ శక్తి తరంగాలు దానిలో పనిచేసినప్పుడు అవి తన యొక్క గుణాలని, తన స్వభావాన్ని మర్చిపోయినాయి. కాబట్టి వాటిని అరే నేను ఇక్కడుండా, నేను అవి కరుస్తాయా, నన్ను చంపుతాయని ఆయన అనుకోలే, నన్ను చంపుతారని వాళ్ళు అనుకోలే, ఆ జంతువులు కూడా అనుకోలే. అందువల్ల ఇది ఎటు చెప్పేకి లేదమ్మా. దీనికి ఒక దారి అంటూ లేదు, చెప్తే అర్థమయ్యేది కాదు. అర్థం చేసుకున్న ప్రయాణం కొనసాగించడం కష్టము. అంతా గొడవే. ఇక ఈ గొడవే వద్దురా నాయనా, నన్ను నమ్మురా అన్నాడు కృష్ణుడు. శరణాగతి చెందురా అన్నాడు రమణ మహర్షి. ఈ గొడవలు ఉండవు. అది చేత కాదు, ఏది చేత కాదు. మరి ఏది చేత కానప్పుడు అన్ని చేతనైనట్టు నేను ఎందుకు మాట్లాడుతాడు? నువ్వు మాట్లాడుతున్నదంతా మాయే. మాయ అంటే సత్యం కాదు అని అర్థం.